మొత్తం అన్నిట్లో మనకు అదే కనపడుతుంది. అన్ని పేపర్స్లో ఇదే వార్త ప్రధానంగా కనపడుతుంది. జల ఖడ్గం. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో కుంభవృష్టి, 12 గంటల్లో రికార్డు స్థాయి వర్షం. గోదావరి జలాలను తెలంగాణలో ఎక్కడికి తరలించాలన్నా ఎల్లంపల్లి ప్రాజెక్టు కీలకమైందని ముఖ్యమంత్రి అన్నారు. సో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన మాట్లాడారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహాన్ని పరిశీలించిన సీఎం మీడియాతో మాట్లాడారు. స్ట్రాటజిక్ లొకేషన్తో కట్టిన ప్రాజెక్టు శ్రీపాద ఎల్లంపల్లి అని, కూలిపోయిన ప్రాజెక్టు నిలబడిన ప్రాజెక్టు మధ్య తేడా ఉందన్నారు. నిపుణులు కట్టిన ప్రాజెక్టు కాబట్టే ఎల్లంపల్లి దశాబ్దాలుగా నిలబడిందని పేర్కొన్నారు. మేడిగడ్డ పనికి రాకుండా పోయింది. మేడిగడ్డ రిపేర్ చేయకుండా అన్నారం, సుందెలలో నీరు నిల్వ చేయొచ్చు కదా అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అతి తెలివితేటలతో మామ అల్లుడు, ఒకరు స్వాతిముత్యం, మరొకరు ఆణిముత్యం అనుకుంటున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ 3 బ్యారేజీలు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో నిర్మించారు. మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తి అన్నారంలో పోయాలి. అక్కడి నుంచి సుందిళ్ళ, శ్రీపాద ఎల్లంపల్లిలో పోయాలి. 3 బ్యారేజీల డిజైన్లో, నిర్మాణంలో, నిర్వహణలో లోపం ఉంది. ఏదైనా ప్రమాదం జరిగితే గ్రామాలు తుడిచిపెట్టుకుపోతాయి. మేము 80,000 పుస్తకాలు చదవలేదు. 80,000 పుస్తకాలు చదివిన మేధావిని సలహా అడుగుతున్నాం, ఏం చేద్దామని. మేడిగడ్డ విషయంలో సాంకేతిక కమిటీ సూచన ప్రకారం వెళ్తే కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించి ముందుకెళ్తామని సీఎం స్పష్టం చేశారు. వరద పరిస్థితిని అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సీఎం పలు సూచనలు చేశారు. సో జాగ్రత్తగా ఉండండి, ఎక్కడ ఎవరు చనిపోరాదు, ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకూడదు. దాంతోపాటుగా వాటిని ఏమంటారు, ఈ గణేష్ మండపాలు ఈ ప్రాంతాల దగ్గర కూడా మీరు కొంచెం చూస్తుండండి. ఆ ప్రాంతాల్లో కూడా ఈ ఎలక్ట్రిక్ విద్యుత్ వైర్ల దగ్గర జాగ్రత్త అని చెప్పిన పరిస్థితి కనపడతా ఉంది. ఒకసారి చూద్దాం. మెదక్ జిల్లా నార్సింగి వద్ద కోతకు గురైన 44వ నెంబర్ జాతీయ రహదారి మొత్తం కొట్టుకుపోయింది. ఏముంది అక్కడ అసలు? యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టారంట. కామారెడ్డి జిల్లా ఎడ్లకట్ట వాగు ఉధృతితో బిక్కనూరు మండలం జంగంపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై బుధవారం సుమారు 20 కిలోమీటర్ల మేర నిలిచిపోయిందంటండి వాహనాలు. ఈ ట్రాఫిక్ సమస్య తీర్చడానికి అధికారులకు 35 గంటలు పట్టిందంట. 20 కిలోమీటర్ల మేర అంటే ఇప్పటికి కూడా 14 కిలోమీటర్ల మేర ఎంతో ట్రాఫిక్ ఉందని చెప్తున్నారు. ఇంకా కూడా చూడండి, అసలు ఈ ఫోటో చూడండి. హౌసింగ్ బోర్డు కాలనీ అంట. అపార్ట్మెంట్లు అయితే ఫస్ట్ ఫ్లోర్లు మునిగిపోయినాయి. ఇల్లులు అయితే చాలా వరకు మునిగిపోయినాయి. కార్లు కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. చూసారా ఎంత భయంకరంగా ఉందో పరిస్థితి. విషయం ఏంటంటే అన్నిటికీ తప్పు మళ్ళీ నేను మనదే తప్పు అంటాను. నాకు తెలిసి ఇదంతా కూడా పొలాలో, చెరువులో అయి ఉంటాయి. ఏం చేసాం మనం? పొలాలని వెంచర్లు వేసాం, చెరువుల్ని పూడ్చిపెట్టాం. అవునా? నీరు ప్రత్యేకంగా ఏం చేయదండి. నీరు ఏం చేస్తుందంటే వాటర్కి తెలిసింది ఏంటంటే ఎటు పల్లం ఉందో అటు పోవాలా. అవునా? ఎక్కడ పల్లం ఉంటే అటు పోవాలనేది నీళ్ళకి తెలిసింది. అంతకుమించి ఏమీ తెలియదు. పాపం ప్రకృతి పగబట్టింది అంటే పగ కూడా ఏం పట్టదు. అది దాని ఇంటికి అది పోద్ది అంతే. భారీ వర్షం పడితే అదేం చేసిద్ది? దాని ఇల్లు ఎక్కడ అంటే చెరువు ఎక్కడుంది, లేకపోతే పల్లం ఎక్కడుంది, అక్కడికి పోవాలని చెప్పి పోతూ ఉంటుంది. అది నువ్వు ఆ దారిలో ఇల్లు కట్టావు, నువ్వు ఆ చెరువులో ఇల్లు కట్టావు, నువ్వు ఆ పల్లంలో ఇల్లు కట్టావు. తప్పు ఎవరిది? నీది తప్పు. ప్రకృతిని పగబట్టింది, ప్రకృతి అది చేసింది ఇది చేసిందని నువ్వు అంటానికి లేదు నీకు. నువ్వు దాని వెళ్ళే దారిలో నువ్వు ఇల్లు కట్టావు. ఇప్పుడు ఈ ఆఫ్రికా కంట్రీస్లో కొన్ని స్నేక్ ఫారెస్ట్ అని ఉంటాయండి. భయంకరమైన విషసర్పాలు ఉంటాయి. అక్కడికి ఎవరు వెళ్ళరు, సామాన్య మానవులు ఎవరు పోరు అక్కడికి. నువ్వు అట్లాంటి చోటకు పోయి ఇల్లు కట్టి నా ఇంట్లోకి పాము వచ్చిందంటే ఎట్టా కదా? వాటర్ పోయే చోట నువ్వు ఇల్లు కట్టావు. తప్పెవరిది? నీది. ప్రకృతిని నాశనం చేస్తుంది ఎవరు? నువ్వు. చెరువుల్ని బూట్ చేస్తావు, పొలాల్ని వెంచర్లు వేస్తావు, చెట్లు కొట్టేస్తావు. ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్డు లేని ఊరుందా అండి ఎక్కడన్నా? ఏ గ్రామం అన్నా చూడండి, ఆఖరికి తండాల్లో కూడా సిమెంట్ రోడ్లు వేయబట్టే. సిమెంట్ రోడ్డు ఎక్కడ చూసినా బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు, కాంక్రీట్ జంగల్ అయిపోయింది. మరి తార్ రోడ్లో, మట్టి రోడ్లో ఉంటే ఏం జరిగిద్ది? వర్షం పడితే ఆ నీళ్ళు లోపలికి పోతాయి. సిమెంట్ రోడ్డు ఉంటే ఎడగబోద్దా నీరు? ఎప్పటికి ఇంకిద్ది దాంట్లోకి. అది ఫలితం ఏంటి? ఇదే. ఒకవేళ తార్ రోడ్లో, మట్టి రోడ్లో ఉంటే వర్షం పడింది, కొంతవరకు పీల్చుకునే అవకాశం ఉంటుంది, భూమిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కొంతవరకు. ఇంత భారీ వర్షం పడితే ఏం చేయలేమనుకోండి, కొంతవరకు ఉంటుంది. నువ్వు మొత్తం సిమెంట్ రోడ్డే కట్టేసి మొత్తం సిమెంట్ కాంక్రీట్ జంగల్ చేస్తే ఎడగబోతాయి నీళ్లు. ఫలితంగా ఇట్లాంటి వరదలు వస్తాయి. ఇప్పుడు మన చిన్నప్పుడు
మనందరి చిన్నప్పుడు ఇంతకన్నా భారీ వర్షాలు చూడలేదా మనం? 5-6 రోజుల పాటు కంటిన్యూస్గా వర్షాలు పడిన రోజులు లేవా? అలా ముసురు పట్టి ఉండేది కదా. అప్పుడు రాని వరదలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? అప్పుడు జరగని నష్టాలు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? ఒక వర్షానికే 50 సెంటీమీటర్ల వర్షానికే నీ రోడ్డు కొట్టుకుపోయింది, అది కూడా నేషనల్ హైవే కొట్టుకుపోయింది. మరి 100 ఏళ్ల క్రితం కట్టిన డ్యామ్ ఎందుకు కొట్టుకుపోలేదు? నిన్నగాక నువ్వు మొన్న కట్టిన రోడ్డు ఎందుకు కొట్టుకుపోయిందా అంటే వాళ్ళు సున్నపు రాయి వాడి కట్టారంటండి ఆ డ్యాము. అప్పట్లో ఇలా అవినీతి అక్రమాలు లేవు కదా. ఏదన్నా చేస్తే 100 ఏళ్ళు నిలబడాలని కట్టేటోళ్ళు. ఇప్పుడు ఏదైనా చేస్తే 100 రూపాయలు వెనక్కి వేసుకోవాలని కడుతున్నారు. ఏదైనా సరే వాట్ ఎవర్. అందుకే ఇవన్నీ కూడా. లేకపోతే కామెడీ కాకపోతే 50 సెంటీమీటర్ల వర్షానికి రోడ్డు చూడండి, ఎందుకంటే వరకు వస్తుంది. ఇది రోడ్డేనా ఇది? 50 సెంటీమీటర్ల వర్షానికి మళ్ళా ఏమన్నా అక్కడ సునామీ రాలేదు, లేకపోతే పిడుగులు వచ్చి పడలేదు అక్కడేమి. సునామీ ఒకసారి వేగంగా వస్తుంది కాబట్టి అనుకోవచ్చు, లేకపోతే పిడుగులు పడితే అక్కడ ఏమైనా జరిగింది అనుకోవచ్చు, ఏమైనా బాంబులు పడితే జరిగింది అనుకోవచ్చు. వర్షం పడింది, 50 సెంటీమీటర్ల వర్షానికి రోడ్డు కొట్టుకుపోయిందంటే ఎవడా కాంట్రాక్టర్? ఏం రోడ్డు వేసాడాడు? ఆ కాంట్రాక్టర్ రేపొద్దున ఏదన్నా డ్యాము ప్రాజెక్టు అయితే ఏంటి పరిస్థితి? వర్షం పడితే అవి కూడా కొట్టుకుపోవడేనా? ఇవి ఆలోచించాలి మనం. వర్షం పడి రోడ్డు కొట్టుకుపోయింది, వర్షం పడి అది కొట్టుకుపోయింది, ఇది కొట్టుకుపోయింది అంటే మరి కొట్టుకుపోయేలా నువ్వు వేసావు. వర్షానికి కొట్టుకుపోయే నాణ్యతతో నువ్వు రోడ్లు వేస్తున్నావు, నేషనల్ హైవేలు కూడా. మళ్ళీ వాటికి మనం టోల్స్ కడుతున్నాం, విపరీతమైన టోల్స్ కడుతున్నాం వాటికి. మనం ఏడకి పోతున్నాయి ఈ డబ్బులంతా? ఇవి కదా మాట్లాడాల్సిన అంశాలు. నిన్న కేటీఆర్ అంటాడు ఇంత పరిస్థితి జరుగుతుంటే ఇంట్లో కూర్చున్నారు అంటాడు. ఎవరింట్లో కూర్చున్నారు? ఖమ్మం వరదలప్పుడు ఎవరింట్లో కూర్చున్నారు? ఖమ్మం వరదలు వచ్చినప్పుడు ఖమ్మం మొత్తం మునిగినప్పుడు అమెరికాలో పోయి కూర్చొని అసలు తొంగి చూసావా నువ్వు? ఖమ్మం వరదలప్పుడు తొంగి కూడా చూడలేదు. వీళ్ళేదో కష్టపడుతున్నారు, తిరుగుతున్నారు. నేనేమి వీళ్ళని వెనకేసుకు రావట్లే కాంగ్రెస్ పార్టీని. వీళ్ళు కొంత కష్టపడుతున్నారు, తిరుగుతున్నారు. నిన్న ఆ ప్రాంతానికి సీఎం వెళ్ళాడు, మంత్రులందరూ వెళ్ళారు, అధికారులంతా చాలా సీరియస్గా పనిచేస్తున్నారు. కొంత గట్టిగానే జరుగుతూ ఉంది. పూర్తిగా జరగట్లేదని నేను అంటలేదు, పూర్తిగా జరిగిందని కూడా నేను అంటలేదు. కానీ ఇలాంటి సమయంలో రాజకీయ విమర్శలు కరెక్ట్ కాదు, అది అర్థం చేసుకోవాలి మీరు. 2 రోజులు అయిన తర్వాత మాట్లాడదాం. ఎక్కడ మాట్లాడదాం? 2-3 రోజులు అయిపోయిన తర్వాత బాబు ఇంత వరద వచ్చింది, వరద రాగానే అత్యవసర సహాయం అని కొంత ఉంటుందండి. ఎందుకంటే ఆ వరదలో చిక్కుకునే వాళ్ళకి ఫుడ్ పంపిస్తానికి కానీ, ఈ ఎలక్ట్రిక్ లైన్స్ ఇవన్నీ బాగు చేయడానికి కానీ, రోడ్లు ఇట్లాంటివన్నీ బాగు చేయడానికి కానీ అత్యవసర ఫండ్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఆ ఫండ్ రాష్ట్రం ఎంత ఇచ్చింది, కేంద్రం ఎంత ఇచ్చింది, ఆ తర్వాత వరద నష్టంపై ఒక అంచనా వేసి దానికి రాష్ట్రం ఎంత బడ్జెట్ కేటాయించింది, కేంద్రం ఎంత బడ్జెట్ కేటాయించింది అనే అంశాలు కీలకంగా చర్చించాలి. అవి తర్వాత చేయాల్సిన అంశాలు. ముందు ఇప్పుడు అర్జెంటుగా మాడాల్సిన అంశాలు ఏంటంటే ఎక్కడెక్కడ జనాలు ఇరుక్కుపోయారు, బిల్డింగ్లపై నుంచుని ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఫుడ్డు వాటరు, ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి పాలు, ఇవన్నీ ఎట్లా అందించాలి. మన పార్టీని ఉపయోగించి బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీ, వాట్ ఎవర్, అందరూ మనుషులమే, మన పార్టీలను ఉపయోగించి అక్కడికి ఫుడ్ ఎలా సప్లై చేయాలి, అక్కడ కనీసం మినిమం అవసరాలు ఎలా తీర్చాలి, ఇలాంటివి ఫస్ట్ మనం పాడాల్సిన అంశాలు. ఆ తర్వాత రాజకీయాలు మాట్లాడదాం. ఎవడేం చేశాడు, ఎవడేం చేయలేదు, ఎవరెవరు ఏమి ఇచ్చారు, ఏమి తర్వాత మాట్లాడదాం. ఎవడొచ్చాడు, ఇంట్లో కూర్చొని ఎవడు పని చేస్తాను తర్వాత మాట్లాడదాం. కానీ ఇప్పుడు మాడాల్సిన అంశాలు కాదు అవి. ఇంత జరుగుతుంటే కామారెడ్డి మొత్తం అతలాకుతలం అయిపోతుంటే తోపు తురుమని చెప్పారు, కామారెడ్డి ఎమ్మెల్యే అత్తాపత్తా లేడు. నిన్నేదో ఒక వీడియో రిలీజ్ చేశారు ఇంకా వాళ్ళ ఫ్యాన్స్ మొత్తం కలిసి. ఆ వీడియో తప్ప బండి సంజయ్ కనపడుతున్నాడు, కేటీఆర్ కనపడుతున్నాడు, సీఎం కనపడుతున్నాడు, మంత్రులంతా కనపడుతున్నారు. ఓ తోపు తురుమన్న కామారెడ్డి ఎమ్మెల్యే మాత్రం కనపడుతున్నాడు. ఇదిగో కొంత సహాయక చర్యలు చేపడుతున్నారు, మంచి విషయం ఇది. నేను అంటుంది అదే, వెళ్ళిన వాళ్ళు మీరు విమర్శలు వాటితో కాకుండా అక్కడ పనికొచ్చే పనులు ఏమైనా చేయండి. జనాలకి అక్కడ చాలామందికి వాటర్ ఉండకపోవచ్చు, ఆ వాటర్ని అరేంజ్ చేయండి, ఫుడ్ అరేంజ్ చేయండి, ట్యాబ్లెట్స్ మెడిసిన్స్ ఏమైనా ఉంటే అరేంజ్ చేయండి, ఇట్లాంటివి అరేంజ్ చేయండి. లాస్ట్ 24 అవర్స్లో ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ సీజ్ ఇన్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్స్ అండ్ వెరీ హెవీ రెయిన్ అక్రాస్ నిర్మల్, కామారెడ్డి, సిరిసిల్ల డిస్ట్రిక్ట్. హైయెస్ట్ అబ్జర్వ్డ్ తుమ్మపల్లి, నిజామాబాద్లో 234.5 మిల్లీమీటర్ల వర్షం పడిందంటండి. కామారెడ్డిలో ఎంత పడింది? 171.3 మిల్లీమీటర్ల వర్షం పడిందంట. ఇది మొత్తం నిన్న 8 గంటల నుంచి ఇవాళ 8 గంటల వరకు పడిన వర్షపాతం ఇది. ఏమంటున్నాడు వెదర్మెన్ కార్తిక్, ఆయన పేరు, తెలంగాణ వెదర్మెన్ అతను ఉంటాడు, అతను బాగానే చెప్తాడు. Did the IMD issue an alert for the
డెల్గ్యూ ఇన్ కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్స్. ఐఎండీ ఏమన్నా జారీ చేసిందా ఇట్లాంటివి, ఇలా జరగబోతుంది అని? చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదా? కామారెడ్డిలో ఏమంటున్నాడు మనం తెలంగాణ మనం వెంకటరెడ్డి గురించి చూద్దాం కదా. ఆయన పేరేంటి? వెంకటరెడ్డి, వెంకటరామిరెడ్డి, వెంకటరమణారెడ్డి కదా. ఏమన్నా ట్వీట్ చేసిండా సార్? కాటేపల్లి వెంకటరమణారెడ్డి 22 hours బ్యాక్ ఒక ట్వీట్ చేశారండి. ఇది ఒక వీడియో రిలీజ్ చేసుకున్నారు. ఏం పెట్టారు తెలుసా దీని క్యాప్షన్? ఏం పెట్టారు? ప్రజలు ఆపదలో ఉన్నారంటే ఏమీ ఆలోచించకుండా ఆ ఆపదకి ఎదురెళ్ళేవాడే నాయకుడు అంటే. అలాంటి నాయకుడే మన కామారెడ్డి ఎమ్మెల్యే శ్రీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు. అత్యంత భారీ వర్షాలతో కామారెడ్డి అతలాకుతలమైపోయి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వారికి అందుబాటులో ఉంటూ వారి భద్రతకు పాటుపడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో సురక్షితం తరలిస్తున్నారు. నీటి మునిగిన ఇళ్ల నుంచి ప్రజలను జేసీబీల సాయంతో బయటకు తీస్తున్నారు. వర్షాన్ని వరదను లెక్క చేయకుండా క్షేత్రస్థాయిలో సహాయక చర్యలో చురుగ్గా పాల్గొంటున్నారు వెంకటరమణారెడ్డి గారు అని చెప్తున్నారు. మరి రీల్ ఎవరు చేశారండో? వెంకటరమణారెడ్డి గారు ఫస్ట్ ఫ్లోర్కే వస్తున్నాయి సార్ ఇట్లా వాటర్. ఇక్కడ 3వ ఇంట్లో 3 ఉన్నారు సార్ ఇందులో. ప్లీజ్ సార్ రండి, దయచేసి రండి. ఇందులో అన్నికప్పుడు పాప ఉన్నది, ప్లీజ్ దయచేసి రండి సార్. నువ్వు శ్రీరామచంద్రుడికించిన మాట నిలబెట్టుకునే సమయం ఆసన్నమైంది మిత్రమా. ఇప్పుడు ప్రజలు కష్టాల్లో ఉండి ప్రజలు బాధల్లో ఉంటే ఇట్లాంటి రీల్స్ అండి చేసి పెట్టుకునేది మీరు సేవ చేసి పనిచేస్తుంటే బాగానే ఉంటుంది. కానీ ఈ రీల్స్ అండి ఏందండి? కామారెడ్డి పరిధిలోని జాతీయ రహదారి వద్ద నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు తెగిపోయిన జాతీయ రహదారిని పరిశీలించారంటే ఈయన బాగానే పనిచేస్తుంది. ఈయన పిఆర్ టీము. మరి ఈయన గ్రౌండ్ లెవెల్ ఎంతవరకు ఉన్నారో తెలియదు, కానీ ఈయన పిఆర్ టీం అయితే గట్టిగానే పనిచేస్తుంది. ప్రతిదానికి ఫొటోస్ తీస్తున్నారు, మంచిగా ఫొటోస్ పెడుతున్నారు, అవి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకుంటున్నారు. మరి ఎంతవరకు సహాయ చర్యలు చేపట్టారు? కామారెడ్డి ఎమ్మెల్యేగా మీరు వరద నష్టంపై వెంటనే అత్యవసర ఫండ్ కింద ఎంత తేగలిగారు? కేంద్రంలో కూడా మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎంత మీరు తీసుకురాగలిగారు ఇక్కడ ఇంపార్టెంట్. దీంట్లో మీరు గట్టిగానే ఉన్నారు. సోషల్ మీడియాలో గ్రౌండ్లో కనబడలేదు అనేది జనం యొక్క వాదన. అసలు ఎక్కడా మీరు లేరు, గ్రౌండ్లో అసలు కనపడతలేరు అనేది జనం యొక్క ప్రధాన వాదన అండి. ఇది ఎక్కడ? కామారెడ్డి పట్టణంలో వరద ఉధృతితో కొట్టుకుపోయిన ఓల్డ్ NH7 రోడ్ అంట. మరి కాంట్రాక్టర్ ఎవడో, ఆయన పైన ఏం చర్యలు తీసుకుంటారో. మొత్తం అన్ని పత్రికల్లో కూడా మనకి ఈ వరద గురించే కనపడతా ఉంది. కామారెడ్డిలో కొట్టుకుపోయిన నేషనల్ హైవే ఇది ఎక్కడ? మొత్తం చూడండి, ఏరియల్ వ్యూ అనుకుంటా. మొత్తం కామారెడ్డి సిటీ మొత్తం వర్ష బీపత్సం. 50 ఏళ్లలో ఎన్నడలేనంత వాన, పోటెత్తిన వరద. కామారెడ్డి, మెదక్ జిల్లాలో కుంభవృష్టి. చెరువులైన పట్టణాలు, తెగిన హైవేలు, తరలిన జనం. బాబా మొత్తం ఇది చూసారా పాపం ఫ్యామిలీని మొత్తాన్ని. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం వడ్డెలింగాపూర్కి చెందిన గర్భిణి కళ్యాణికి పురిటి నొప్పులు రావడంతో 108కి ఫోన్ చేశారు. రామాజీపేట, భూపతిపూర్ మధ్య వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో 108 వెహికల్ వాగు దాటే గ్రామానికి వెళ్ళలేకపోయింది. దీంతో స్థానికులు గర్భిణిని, ఆమె కుటుంబ సభ్యులను జేసీబీలో వాగు దాటించారు. అక్కడి నుంచి అంబులెన్స్లో రాయకల్ ఆసుపత్రికి తరలించారు. ఏమీ కాకూడదని కోరుకుందాం, మంచిగా బిడ్డ పుట్టాలి. అన్ని ప్రాజెక్టులపై వరద హైలైట్ అంటండి. గోదావరి, కృష్ణా బేసిన్లకు పోటెత్తున్న వరద. దిశలో కూడా ఇదే కనపడుతుంది మనకి. మొత్తం ఫుల్ అసలు చూడండి, జలం భయం, పొంగి పొర్లిన వాగులు, వంకలు, చెరువులు, ఎక్కడ చూసినా అదే కనపడుతూ ఉంది. నమస్తే తెలంగాణలో ఈ ఫోటో కొంచెం బాగుంది, ఏరియల్ వ్యూ. మొత్తం మునిగిపోయింది చూడండి, ఎటు చూసినా. బహుశా ఈ చెరువు అనుకుంటే ఈ చెరువు ఇక్కడ దాకా ఉండుంటుంది. ఇది ఒకప్పుడు పెద్ద చెరువు అయి ఉంటుంది. దాన్ని ఆక్రమించి ఉంటారు వీళ్ళంతా. ఆక్రమించినంత వరకు కొట్టుకుపోయినాయి, మునిగిపోయినాయి. ఇప్పుడు జల విలయం. పోచారం జలప్రలయం అంచుకు చేరుకుంది. వరద ప్రవాహ ఉద్దికి మట్టి కొట్టుకుపోయి తేలిన ఆనకట్ట అంతర్భాగం. ప్రాజెక్ట్ అయితే ఆడే ఉందిగా, 100 ఏళ్ళ ప్రాజెక్ట్ ఆడికి పోలేదు కదా.